సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్ నగర్ గ్రామంలో డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లా అధ్యక్షులు శ్యామరావు ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. పోతరాజులతో పలహారం బండి వివిధ కళాకారుల ఆటపాటలతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా శ్యామరావు మాట్లాడుతూ గాలిపోచమ్మ అంటే గ్రామంలో ప్రజలకు ఎలాంటి అంటురోగాలు రాకుండా చూసే తల్లి అని తెలిపారు. గాలిపోచమ్మకు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ బోనాలు అమ్మవారికి సమర్పించి చల్లగా చూడు తల్లి అని వేడుకుంటామని వారు తెలిపారు. వర్షాలు బాగా పడి పంటలు పండి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి సంవత్సరం గాలిపోచమ్మ బోనాలు చేయడం ఆనవాయితీగా వస్తుందని శ్యామరావు అన్నారు. అమ్మవారి దర్శనం కోసం ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, నాయకులు వచ్చి దర్శనం చేసుకున్నారు. మరి ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీ ఉస్మాన్ నగర్లో శ్రీ గాలిపోచమ్మ అమ్మవారి 8వ వార్షికోత్సవ బోనాల సందర్భంగా మరి ఈరోజు మా గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కూడా మరి భారీ ఎత్తున మరి ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు ఎంత బాగుందంటే కన్నుల పండుగ. గత అమ్మవారి ఇట మాకు సాక్షాత్ అమ్మవారి దిగొచ్చిన గుణం. ఎందుకంటే మొన్న మంగళవారం నుంచి నిన్న రాత్రి వరకు వర్షం ఉండే. ఇంత ప్రోగ్రాం చేస్తున్నాం కదా, వర్షం తల్లి అంటే అమ్మవారు ముఖ్యం. ఇలా అమ్మవారు ఇలా నీ భక్తులుగా చేస్తున్నాము, ఇంత గ్రాండ్గా చేస్తున్నాము, నీ పూజ నువ్వే జరిపించుకోవాలి, వర్షం పడుతుంది అని ఆమె అమ్మవారికి 101 టెంకాయ కొడతాము. మన అమ్మవారు రాత్రి వర్షం రాలేదు, పుణ్యము ఆమె వారి సంతోషంగా ఇలా కనీసం 3000 మందితో ఇలా గ్రాండ్ సక్సెస్ అయింది. మరి ఎందుకంటే మా అమ్మవారి చాలా పవిత్రమైంది. గతంలో మేము పుట్టిన కాలంలో 50 సంవత్సరాలు అప్పుడున్నప్పుడే ఈ గాలిపోచమ్మని మా ఊళ్ళో వ్యవసాయం ఎక్కువ, పొలాలు, ఎట్లు, ఆవులు, గేదెలు ఉంటాయి కాబట్టి గాలి తలుగుతని ఓ చెట్టు మీద గాలిపోచమ్మని స్థాపించినాము. మరి అక్కడి నుంచి మరి స్థాపించారు కాబట్టి మరి మేము కూడా గతంలో 2018లో మరి మా సర్పంచ్ గారు, మేము, మా పాలెవరం అందరు కలిసి ఒక గుడి కట్టిస్తే బాగుంటాం ఉద్దేశంతో మరి ఇక్కడ గాలిపోచమ్మ అనేది మేము కట్టడం జరిగింది 2018లో. ఈరోజు తెల్లాపురంలో మున్సిపాలిటీ అయినటువంటి ఉస్మాన్ నగర్ గ్రామంలో గాలిపోచమ్మ బోనాలు అంగరంగ వైభవంగా జరపడం జరిగింది. ఈ దేవత అందరి ఊరు ప్రజలపైన, రాష్ట్ర ప్రజలపైన అందరిపై ఆశీర్వాదం ఉంటుందని, ముఖ్యంగా ఆడపడుచులకు గాలిపోచమ్మ పండుగ సందర్భంగా